అయ్యో రామచంద్ర ప్రభు, అయితే ఇదంతా మీరు తలుపులు మూసుకొని చాటుగా చేయాల్సిన అవసరం ఏముంది? అందరి ముందు కూడా చెయ్యొచ్చు కదా. లేదు, ఎందుకంటే ఆ టైంలో మా లోకంలో మేమిద్దరం మాత్రమే ఉండేవాళ్ళం. కానీ మా గదిలోకి హఠాత్తుగా ఎవ్వరూ రాకపోయుంటే చాలా బాగుండేది. సరే కానివ్వండి, ఆకలేస్తోంది. భోజనం మొదలు పెడదామా? మీరు కూర్చోండి. నాకు బాగా ఆకలేస్తుంది. ఏయ్ పిల్ల, వెళ్ళి తొందరగా అన్ని తీసుకొనిరా. ఆయన పొద్దు నుంచి ఆకలితో ఉన్నాను. ఈ పొంగల్ తినాలా ఏంటి? ఏ అమ్మాయి, తొందరగా తీసుకొస్తున్నావా లేదా? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అమ్మా, నాకు కూడా 25 ఏళ్ల నాటి మా అమ్మ చేతి రుచి చూడాలనుంది. కొంచెం పెడతావా ప్లీజ్? తప్పకుండా. అమ్మా, నాకు కూడా. ఇదిగో. వదినమ్మా, ఈ అమృతం లాంటి ప్రసాదం నాకు కూడా ప్లీజ్. అమ్మా, బస్సు కూడా ఈరోజు ఉపవాసం చేసింది. తన ఇంటికి వెళ్ళి తన ఉపవాసం ముగించాలి. నువ్వు వెళ్ళు. పెద్దమ్మగారు, నన్ను క్షమించండి. నాకు ఇవన్నీ ఏమీ తెలియదు. సారీ. నేను అన్నీ వడ్డించి వెళ్తాను. చందు, అమ్మా, ఇప్పుడు మీరు కూడా